వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ప్రస్తుతం అందరూ క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఆలోచిస్తున్నారు. సీఎం చంద్రబాబు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్లను ఉద్దేశించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు. ఆనందపురం PS పరిధిలో 2 నెలల క్రితం కోల్డ్ స్టోరేజ్లో స్వాధీనం. పాలకొండ పట్టణం దొంగల భయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల బాలికల నూతన వసతి గృహ నిర్మాణ భవనాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్. కూటమి ప్రభుత్వ పాలనను ఏమాత్రం మెచ్చుకోవడం లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రస్తుతం అందరూ క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఆలోచిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఆధునిక పరిశోధన కేంద్రంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఉంటుందని చెప్పారు. వేలాది విద్యార్థులతో ఆన్లైన్ లో క్వాంటమ్ టాక్ నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. 600 BC తలక్సెల యూనివర్సిటీ, 138 BC Silk Route, 427 AD Nalanda University. That universities, even today we are talking, then now Stanford, Harvard, everything has come. This is a different story, but this is the strength of India. Knowledge is in our DNA. That is what is happening today. Next. If you see how knowledge and disruption, a dual narrative. I wanted to make it here 500 AD, advanced astronomy, Aryabhatta. 500 AD, invention of zero and decimal system. 500 AD, metallurgical mastery. 600 AD, the game of chess. 1200 AD, cellulose and beyond, Bhaskara 2. If this is some examples, Aryabhatta, and also iron pillar, this is Chandragupta 2, advanced astronomy, and also the game of chess. Just I want to place before you some past historical awareness. Next. If you see, this is very important. The economic decline in the British era, this is what I want to present here. This is 2000 years of economic history of one chart globally. If you see all the countries starting with United States and China and India, Japan, every country. If you see beginning up to 1000 years, 40% of global GDP from India. If you see at that time, India and China, they are the biggest economies in the world. Then if you can go through continuously British invasion and then American independence, if you see here, before independence, America was very low wealth creator. Then from then onwards, late 1700, if you see here today, biggest economy in the world. This is where we had a problem. India's independence 1947. Because of that we started, but our policies, that is mixed economy or socialistic economy, all these things become a big problem of growth. China has grown beyond. We have stalled there. China got independence 1970. Economic reforms they start. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాసులను ఉద్దేశించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ తాను జగన్ కు వీరాభిమాని అని దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. అహంకారాన్ని ప్రదర్శించాడు. ఎంతగా అంటే తమ్మినేని సీతారాం గారి మీదనే మాట్లాడాడు. తమ్మినేని సీతారాం గారట బలహీనమైనటువంటి వ్యక్తి అంట,
ఆయన వృద్ధుడని భావం వచ్చేటట్లు. మరి సమర్థుడైనటువంటి వ్యక్తిని ఎంపీగా పెడతాం త్వరలో. ఈ రోజు వరకు సీతారాం గారే ఇన్ఛార్జిగా ఉన్నారు. అతి త్వరలో ఆయన్ని పక్కకు తప్పించేసి రాజ్యసభకో ఎమ్మెల్సీగో పంపిస్తాం. మరి ఎంపీ అభ్యర్థిగా మరో వ్యక్తిని అనౌన్స్ చేయబోతున్నాం అని జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసే విధంగా అడుగులు వేశాడు. ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు సమాచారాలు ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారం తిట్టి తూర్పార పట్టి, ఇప్పుడు కేడీ బ్రదర్స్ యొక్క అవగాహనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలి అన్నదే ప్రధాన ధ్యేయం. మరి కులాహంకారం ప్రదర్శిస్తూ సీతారాం గురించి ఆయన ఆడిన మాటలు ఈ వీడియోలో ఒకసారి వినండి. శ్రీకాకుళం పార్లమెంట్ కూడా ఒక బలమైన అభ్యర్థిని మరి పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. తొందరగానే అభ్యర్థిని ఇప్పటికి నియోజకవర్గ సమన్వయకర్తగా మన గౌరవనీయులు పెద్దలు మాజీ స్పీకర్ సీతారాం గారికి అనౌన్స్ చేశారు. మరి కొద్ది కాలంలో ఆయనతో మాట్లాడి ఆయనకి ఇంకా ఉన్నతమైన పదవి ఏ రాజ్యసభనో లేకపోతే ఏ కౌన్సిల్లోనో ఇచ్చి భారీగా ఇచ్చి మరి ఇంకొక యువకుడైన అభ్యర్థినో లేకపోతే అనుభవం అభ్యర్థినో పెట్టి శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ తో సహా మరి సమూలంగా గెలాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నారు. విన్నారు కదా, ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. తమ్మినేని సీతారాం గారంట బలమైనటువంటి వ్యక్తి కారు, ఒక బలవంతుడైనటువంటి వ్యక్తిని ఎంపీగా తీసుకొస్తారంట. ఇప్పటి వరకు అతను ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన తీసేద్దాం. బలమైనటువంటి వ్యక్తిని తీసుకొద్దాం, యువకుణ్ణి తీసుకొద్దాం, అనుభవజ్ఞుడిని తీసుకొద్దాం. కృష్ణదాస్, నీకు స్పష్టంగా అడుగుతున్నాను, అసలు తమ్మినేని సీతారాం గారి గురించి ఒక్కసారి నేను చెప్పాల్సిన అవసరం వచ్చింది. 1980లోనే, అంటే ఆయన 22-21 సంవత్సరాల వయసులో షుగర్ ఫ్యాక్టరీ ప్రెసిడెంట్. 1983లో రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 26 సంవత్సరాలకే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే. ఆ తర్వాత 83, 85, 91, 94, 99, 2019 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. అంతేకాకుండా మినిస్టర్ ఫర్ మున్సిపల్ అండ్ హైదరాబాద్ లో స్పోర్ట్స్ పాలసీని కూడా తీసుకొచ్చినటువంటి అగ్రగామి స్థాయి నాయకుడు. ఉమ్మడి రాష్ట్రం ఆనందపురం పిఎస్ పరిధిలో 2 నెలల క్రితం కోల్డ్ స్టోరేజ్ లో స్వాధీనం చేసుకున్న గోమాంసాన్ని కోర్టు ఆదేశాల మేరకు పూడ్చివేసినట్లు డీసీపీ మణికంఠ తెలిపారు. ఈ కేసులో 3 అరెస్టు చేశామని, మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. విశాఖ పోర్టు ద్వారా ఆవు, ఎద్దు, గేదె మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు నిందితులు అంగీకరించారని పేర్కొన్నారు. కేసు గురించి, ఆ కేసు పురోగతి వివరాలు అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగిందండి. మొదటగా ఈ సంవత్సరం ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో డిఆర్ఐ ఏజెన్సీ దేశంలోని పలు పోర్టులలో చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్స్పోర్ట్ చేసే బీఫ్ని టెస్ట్ చేస్తే, బీఫ్ టెస్ట్ చేసిన పలు ప్రదేశాలలో అందులో ఆవు మాంసం ఉందని వాళ్ళకి చెక్ చేసిన తర్వాత తెలిసింది. సో దీనికి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాత కలకత్తాలోను, అలానే విశాఖపట్నంలోను, గుజరాత్లోను పలు ప్రదేశాల్లో రైడ్స్ జరిగినాయి. మనకి కూడా ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోకల్ విజిలెన్స్ డిపార్ట్మెంటు, అలానే వెటర్నరీ డిపార్ట్మెంటు అన్నీ కూడా జాయింట్ కమిటీ ఫామ్ చేసేసి శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ ఆనందపురం లిమిట్స్లో ఉన్న ఏజెన్సీలో మిస్టర్ మిష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు స్టోరేజ్ చేసిన 189 టన్స్ వరకు ఉన్న బీఫ్ని చెక్ చేశారు. కానీ వాళ్ళకు వచ్చిన డౌట్స్ ప్రకారం ఒక 6 శాంపిల్స్ తీసుకొని హైదరాబాద్లో ఒక ఏజెన్సీకి టెస్టింగ్ కోసం పంపిస్తే ఇందులో ఉన్న 3 శాంపిల్స్ కౌకి సంబంధించినగా, అలానే 2 శాంపిల్స్ ఎద్దు మాంసంగాను, 1 శాంపిల్ మాంసమే, 1 శాంపిల్ మాత్రమే గేదె మాంసంగాను. అంటే సుమారుగా 87,000 కేజీలు, అంటే మనకున్న 189 టన్స్లో 87 టన్స్ వరకు కూడా ఆవు మాంసం ఉన్నట్లు నిర్ధారించారు. ఇంకా కొన్ని శాంపిల్స్ అప్పటి సమయంలో తీయకపోవడం వలన మిగతా 8 శాంపిల్స్ కూడా రీసెంట్గా మనం తీసి వాటిని కూడా నిర్ధారించడానికి ఏజెన్సీకి మనము ఈ ల్యాబ్ టెస్ట్ కోసం పంపించాము. సో దీనిలో ఒక పర్సన్ ఎవరైతే సరే ఈ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడో మిస్టర్ మిషన్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన ఫర్హాన్
ఎవరైతే ఎక్స్పోర్టర్ ఉన్నారో ఇతన్ని మనం అరెస్ట్ చేసి మన పోలీస్ రిమాండ్కి తీసుకొని విచారణ జరిపాం. సో ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఒక పెద్ద నెట్వర్క్. ఇది విశాఖపట్నంలో మొదలైంది కాదు. విశాఖపట్నంలో ఎక్కడా కూడా స్లాటర్ హౌసెస్ అనేవి లేవు. తెలంగాణలోను, తమిళనాడులోను, అలానే పలు ప్రదేశాలలో, కలకత్తాలో, యూపీలో కూడా ఎన్నో చోట్ల స్లాటర్ హౌసెస్ అనేవి ఉన్నాయి. వాళ్ళు స్లాటర్ చేసిన వాటిని ఈ మిష్ ఓవర్సీస్ ఎక్స్పోర్ట్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు అని అతను మనకి సమాచారం అంతా వెల్లడించారు. అతను సమాచారం ఇచ్చిన తర్వాత మనం ఇప్పటి వరకు 2 పర్సన్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక వ్యక్తి మన్సూర్ అలీ, ఇతన్ని మనము లోనావాలా ఏరియా మహారాష్ట్రలో పట్టుకోవడం జరిగింది. ఇతని మీద ఆల్రెడీ లోనావాలా పోలీస్ స్టేషన్లో కూడా సిమిలర్ కౌ స్లాటరింగ్ సెక్షన్స్ పెట్టేసి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలానే మరొక వ్యక్తి రషీద్ కురేషి, ఇతను కూడా స్లాటర్ చేసి గోమాంసాన్ని సరఫరా చేస్తాడు. సో ఇతన్ని మనము ఉత్తరప్రదేశ్లోని మీరట్లో కూడా పట్టుకొని ఇద్దరిని కూడా మనము తీసుకొని రావడం. మొదటి వ్యక్తిని మనం ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్కి పంపించి మరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకున్నాము. రషీద్ కురేషిని కూడా ఇప్పుడు మనము జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాం. వీళ్ళని కూడా మళ్ళీ ఫర్దర్గా క్వశ్చన్ చేసేసి ఇప్పటి వరకు సుమారుగా 9 మంది ఈ నెట్వర్క్లో ఉన్నారని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీరందరి మీద కూడా మనం పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్స్ ఫామ్ చేసి ప్రతిష్టాత్మకంగా తీసుకొని వీళ్ళందరినీ కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా పట్టుకోవడానికి మనం టీమ్స్ పంపించాము. సో వాళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాము. అలానే ఏవైతే సరే ఈ 189 టన్స్ ఉందో వానికి సంబంధించి మన ఆనరబుల్ కోర్టులో డిస్ట్రక్షన్ కోసం మనం రిక్వెస్ట్ చేశాము. సో ఇప్పటిదాకా జరిగిన ఎంక్వైరీ బేస్ చేసుకొని దాని డిస్ట్రక్షన్ కోసం సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇప్పుడు ప్రజెంట్ డిస్ట్రక్షన్ పనిలోనే మేము ఉన్నాము. రానున్న 2 రోజుల్లో డిస్ట్రక్షన్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తాము. పాలకొండ పట్టణం దొంగల భయంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కొండాపురం గ్రామంలోని గాయత్రీదేవి అమ్మవారి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా అమ్మవారి విగ్రహం మీద ఉన్న బంగారాన్ని దోచుకుపోయేందుకు సైతం తెగించారు. పాలకొండలో పట్టపగలే దొంగల బీభత్సం. అమ్మవారి నగలపై కన్నేసిన కేటుగాళ్లు. పాలకొండ కొండాపురం గ్రామంలోని గాయత్రీదేవి ఆలయంలో అమ్మవారి నగల అపహరణకు తెగించిన దుండగులు. ఉదయం 8:30 ప్రాంతంలో భక్తుల్లా గుడిలోకి ఎంటరైన దొంగలు అమ్మవారి విగ్రహంపై ఉన్న బంగారం అపహరణ. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పాలకొండ పోలీసులు. పాలకొండ పట్టణం దొంగల భయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొండాపురం గ్రామంలోని గాయత్రీదేవి అమ్మవారి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా అమ్మవారి విగ్రహం మీద ఉన్న బంగారాన్ని దోచుకుపోయేందుకు సైతం తెగించారు. ఉదయం భక్తుల్లా ఎంటర్ అయిన దొంగలు పంతులు గారు టిఫిన్ కోసం బయటకు వెళ్లిన సమయం దాకా నక్కి ఉండి దోచుకున్నట్లుగా తెలుస్తుంది. అమ్మవారి మూల విరాట్ మెడలోని 4 మంగళ సూత్రాలు, అమ్మవారి ముక్కు పుడక, అమ్మవారి బంగారు నేత్రాలు దోచుకున్నారని తెలుస్తుంది. వెంటనే ఘటనా స్థలంలోకి పోలీస్ సిబ్బంది చేరుకుని క్లూస్ కలెక్ట్ చేసే పనిలో పడ్డారు. ఒక దంపతుల జంట ఈ దుర్ఘటనకు ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు పాలకొండ పోలీసులు. తెల్లవారు 8:30 సమయంలో అల్పాహారం అని చెప్పి ఉత్తర వైపు ఉన్న మెట్ల మీద కూర్చొని అల్పాహారం చేస్తుండగా ఒక దంపతులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి మళ్ళీ లోనికి వచ్చారు. లోనికి వచ్చి ఈలోగా అల్పాహారం చేసి నేను చేతులు కొడుక్కొని బయటికి ట్యాప్ దగ్గరికి వెళ్ళి చేతులు కొడుక్కొని చూసుకొని హడావుడిగా వెళ్ళిపోతున్నారు. గబుకుని లోనికి వచ్చి అమ్మవారిని చూసుకొని అమ్మవారికి ముఖానికి ఉండే నేత్రాలు, నత్తు, మెడలో ఉండే అడుగులు, అదే శతమానం అడుగులు కూడా 2 జతలు పట్టుకొని చూసుకెళ్ళ లేవు. తీరా చూసుకెళ్ళి హడావుడిగా బందెక్కి వెళ్ళిపోతున్నారు. బయటకు వచ్చి నేను పెద్దగా గుండె చేశాను. చేసరించి ఆ పక్కన ఉన్న వాటర్ ప్లాంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరో వాళ్ళకి వివరాలు చెప్పారు. వాళ్ళకి పరిచయాలు. వెంటనే స్టేషన్కి ఫోన్ చేసి స్టేషన్ దగ్గర నుంచి కంప్లైంట్ ఇస్తూ వాళ్ళు ట్రేట్ చేసి వారిని పట్టుకున్నారని తెలిసింది. ఆ విధంగా కంప్లైంట్ సుమారు 24 గ్రాములు. మీ పేరండి? చిట్టుబాబు, బంకుపల్లి చిట్టుబాబు శర్మ. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల బాలికల నూతన వసతి గృహ నిర్మాణ భవనాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య కళాశాలలో బాలికల వసతి గృహం నిర్మాణానికి జగన్ 5 కోట్లు కూడా ఇవ్వలేదని, నిధులు ఇవ్వని వ్యక్తికి పీవీపీ కళాశాలల గురించి మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు. ఎవరు ఏమి ఆలోచించకుండా, అంటే భయపడకుండా ఒక్క విషయం చెప్పండి నాకు. ఈ 1 కోటి సంతకాలకు సంబంధించి మీలో ఎవరన్నా పీపీపీకి వ్యతిరేకంగా సంతకం పెట్టారా?
ఏం మొమాట పడకండి, ఇది భయపడకండి. ఎవరన్నా పెట్టి ఉంటే, నేను మనవి చేస్తున్నా, ఎవరన్నా పెట్టి ఉంటే ఒక్కరు చేయెత్తండి. చేయెత్తితే మేము ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తాం. ఎవరన్నా ఒక్కరు చేయెత్తండి, ఎవరన్నా పెట్టి ఉంటే. స్టూడెంట్స్ పెట్టారమ్మా? మెడికోస్ కదా మీరు పెట్టారా? పెట్టలే. ఫ్యాకల్టీ, ఇక బయట నర్సింగ్ వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు పెట్టారు? ఎవరు పెట్టకపోతే మరి కోటి సంతకాలు ఎలా వచ్చాయి? మన పాపులేషన్ 5.3 crores, అప్పుడే పుట్టిన బిడ్డ కూడా సంతకం పెట్టింది అనుకున్నాం. హాస్పిటల్లో కదలలేని వ్యక్తి కూడా సంతకం పెట్టుకున్నాడు అనుకున్నాం. చదవలేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, మార్పుల ప్రాంతాల్లో ఉన్నవాడు, గిరిజన ప్రాంతాల్లో ఉంటున్నవాడు అందరూ సంతకాలు పెట్టుకున్నాం. ఉద్యోగస్తులు మొత్తం సంతకం పెట్టారు అనుకున్నాను. చెప్తాను, ఈ 5 కోట్లకి అట్లా సంతకం పెట్టాలంటే ప్రతి 5 మందికి ఒకరు సంతకం పెట్టి ఉంటే కోటి సంతకాలు అవుతాయి. అవునా? మీలో ఎవరు పెట్టలేదు. నేను ఒక యాత్ర చేస్తున్నా 15 రోజులుగా. 15 యువతగా ప్రతి మీటింగ్లో నేను 5 నుంచి 6 వేల మంది అడ్రస్ చేస్తున్నా. ప్రతి మీటింగ్లో అడుగుతున్నా, ఎవరన్నా పెట్టారా? నేను ముందు విషయం చెప్పట్లే, సంతకం పెట్టారా అంటే ఎవరన్నా పొరపాటు లేపుతారేమో, లేదు తెలియదు అని మాట్లాడుతున్నారు. దారిలో ఈ యాత్ర సందర్భంగా 4 లక్షల మందిని కలిసాను నేను 15 days యాత్ర చేస్తున్నాం, పబ్లిక్లో ఉంటుంటాం కాబట్టి. ఎక్కడైనా ఒక్కరు కూడా సంతకం పెట్టలేదు అంటున్నారు. మరి ఎవరు సంతకం పెట్టలేదు? పల్లెల్లో సంతకం పెట్టలేదు, పట్టణాల్లో సంతకం పెట్టలేదు, ఉద్యోగస్తులు సంతకం పెట్టలేదు, ఉద్యోగం చేయని వాళ్ళు సంతకం పెట్టలేదు, వ్యాపారస్తులు సంతకం పెట్టలేదు, ముఖ్యమైన విద్యార్థులు ఎక్కడ సంతకం పెట్టలేదు, పేదల సంతకం పెట్టలేదు, లేదా డబ్బున్న వాళ్ళు సంతకం పెట్టలేదు. ఎవరు సంతకం పెట్టకపోతే కోటి సంతకాలు ఎలా వచ్చాయి అనేది ఒక ప్రశ్న. మరి మన రాష్ట్రంలో అన్ని ప్రేతాత్మలు, ఆత్మలు తిరుగుతున్నాయా? ఎక్కడ పడితే అక్కడ, ఎవరు అడిగితే అక్కడ సంతకాలు పెట్టేస్తున్నాయా? మరి నాకైతే తెలియదు. దీన్ని నేను విమర్శల కోసం ఇక్కడ ప్రస్తావించట్ల. ఒక నాణ్యమైన వైద్య విద్యని ప్రజలు అందుబాటులో 1500 సీట్లని అందుబాటులో తీసుకురావడం కోసం చూస్తున్నాం. యూజీ సీట్స్ని 240 పీజీ సీట్స్ని అందుబాటులో తీసుకురావడం కోసం చూస్తున్నాం. గతంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ ప్రకారం అయితే 100 సీట్స్ ఇంటేక్ ఉంటే 15% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన తర్వాత మిగిలిన 85. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గోండి శంకర్ అన్నారు. సోమవారం సింగుపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవసరమైన 2 అదనపు తరగతి గదులు నిర్మించి ప్రారంభించడం జరిగింది. తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సింగుపురం జెడ్పీ హై స్కూల్లో ఒక నూతనంగా ఒక లైబ్రరీ, అది పైది కెమిస్ట్రీ ల్యాబ్ వచ్చింది. దానికి శంకుస్థాపన చేసుకున్నాం. అలాగే మనబడి మన భవిష్యత్తులో భాగంగా 4 గదులు ఆల్రెడీ మొన్నే ఓపెన్ చేసి కట్టడం జరిగింది. ఆ 4 క్లాస్ రూమ్స్ ఇవాళ అందుబాటులో తీసుకొచ్చాం. దాంతో పాటుగా మొత్తం 83 లక్షలతో 6 క్లాస్ రూమ్స్ కట్టాల్సి ఉంది. ఇంకో 2 క్లాస్ రూమ్స్ కూడా మళ్ళీ శంకుస్థాపన చేసి అది కూడా స్టార్ట్ చేస్తాం. అలాగే ఈ స్కూల్ని జూనియర్ కాలేజీగా కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లాం. అది కూడా కట్టడానికి ప్రయత్నిస్తున్నాం. అలాగే ఇంకా ఎప్పటి నుండో చాలా పురాతన మోర్ దెన్ 75 years దగ్గర 55 వస్తున్న సందర్భంగా ఈ స్కూల్ ఇంకా డెవలప్ అవ్వాల్సింది చాలా ఉంది. ఇంకా పక్కా భవనాలు రావాల్సి ఉంది. ఈ రేకుల షెడ్లు ఏమున్నాయో అవన్నీ తీసి పక్కా భవనాలుగా దీనికి అందరికీ తయారు చేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ గారు, స్కూల్ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, అలాగే సర్పంచ్ గారు, ఎంపీటీసీలు, వైస్ సర్పంచ్, అలాగే చైర్మన్ స్కూలు, అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా, కూటమి నాయకులు అందరూ కూడా హాజరవడం జరిగింది. వారందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ స్కూల్ ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్ చేసి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలకి అలాగే ఇక్కడ విద్యార్థులకి మంచి వసతులతో ఈ స్కూల్ని డెవలప్ చేసి అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వ పాలనను ఏమాత్రం మెచ్చుకోవడం లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రుల భాష ఏమాత్రం బాగాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వైసీపీ కోటి సంతకాలు సేకరించడంపై కూటమి నేతలు వడికిపోతున్నారని అన్నారు. ఆనాటి మా ప్రభుత్వంలో పెట్టిన మెడికల్ కళాశాలని ప్రైవేటైజం చేస్తున్నారు. పీపీ మోడల్లో తీసుకొచ్చి లబ్ధి కోసం, స్వార్థం కోసం, అవినీతి కోసం కార్యక్రమం చేస్తారని చెప్పని ప్రజాభిప్రాయ సేకరణని కోటి సంతకాలు, కోటి పైచిలకే 1,02,00,000 చిలుక సంతకాల ప్రజాభిప్రాయంతో వారికి సమర్పించడం జరిగింది. ఆ తదుపరి
రాష్ట్రంలో ఉన్న దానికి సంబంధించిన మంత్రి కానీ లేదు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కానీ వారు మాట్లాడిన భాష కానీ వారి తీరు కానీ ఒకసారి ఆలోచన చేయమని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నాను మీ ద్వారా. ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నానంటే మంత్రి అంటాడు 5 కోట్ల మంది ప్రజలు ఉంటే 1 కోటి మంది సంతకాలు ఎలా పెట్టారు అని అడుగుతున్నాడు. రాష్ట్రంలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారో తెలుసా ఆయనకి? అంటే మేజర్లు ఎంతమంది ఉన్నారో తెలుసా ఆయనకి? ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు దాన్ని. ఒక పని చేయమని నేను మీ ద్వారా కోరుతున్నాను. ఒకసారి ఏదైనా గ్రామం వెళ్ళి ఈ గ్రామంలో మీరు ఎంతమంది ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలని మేము పీపీ మోడల్లో ప్రైవేటైజం చేద్దాం అనుకుంటే వద్దని చెప్పి ఎంతమంది సంతకాలు పెట్టారని చెప్పి అడిగితే వాళ్ళే కదా చెప్తారు కదా ఎంతమంది పెట్టారనేది. లేదు అంటే లేదండి మా ఊర్లోకి వచ్చి పెట్టింది లేదండి, అవన్నీ ఎవరో ఇంట్లో కూర్చొని పెట్టిందండి మా ఊరు లేదని చెప్తారు కదా. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ప్రజలతో అభిప్రాయం మీకు తెలుస్తుంది. లేదు ప్రజాభిప్రాయం చేస్తారు కదా, ఒక సర్వే చేసి చూడండి ప్రజాభిప్రాయం ఏంటో మీకు తెలుస్తుంది. చిన్న చిన్న మాటలు మాట్లాడి స్థాయిలు దించుకోకండి దయచేసి. సరే మీ విధానం మీది, మా నిర్ణయం మా విధానం మాది, మా నిర్ణయం మాది, మీ నిర్ణయం మీది. ప్రజలే దాన్ని నిర్ణేతలు చెప్తారు. దాని మీద మా అధ్యక్షులు ఏం చెప్పారు? ఎవరైనా సరే